ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో శని సంచార స్థితి, వ్యయంలో గురు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేవు కనుక ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వట్లేదా? అవ్వాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రం చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారికి కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. ఇది జలరాశి కనుక చంద్రుడికి మనం ఏమని మంత్రం చెప్పుకుంటాము అంటే ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన ఉపశాంతయే అని చెప్పుకుంటాం. అంటే వేదంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే చంద్రమా మనసో జాతః అంటారు. చంద్రుడు మనఃకారకుడు అని చెప్తూ ఉంటారు. అంటే వివాహము అనేటువంటిది వ్యక్తికి మనస్సుకు జీవితానికి సంబంధించిన అంశం కనుక చంద్రుడి యొక్క కృప కటాక్ష వీక్షణ కర్కాటక రాశి వారికి, అంటే వారి జాతకంలో కర్కాటక రాశిలోనే చంద్రుడు ఉంటాడు కనుక అది స్వక్షేత్రం కనుక వారికి ఈ యొక్క చంద్రుడి యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రతి సోమవారం పూట తెల్లటి బియ్యాన్ని, నానబెట్టినటువంటి బియ్యంతో మహాదేవుడికి శక్తి కలిగితే రుద్రాభిషేకం, లేకపోతే తెల్లటి బియ్యంతో అభిషేకం చేసుకుంటూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి మంగళ గౌరీ నారాయణే నమోస్తుతే. హరి ఓం అనే ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు ఆ మంగళగౌరీ మంత్రాన్ని సంపుటీకరణ చేయిస్తూ అభిషేకం చేసుకొని ఆ యొక్క నీటిని తలపైన చల్లుకున్నట్లయితే చంద్రుడి యొక్క ఆశీస్సులు, అష్టమ రాహువుకు దోషము, భాగ్యంలో ఉండబడినటువంటి శని దోషము, వ్యయంలో ఉన్న గురు సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వీరి యొక్క పూజా మందిరంలో కళ్యాణ ఇంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఓం దేవేంద్రాన్ని అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసినట్టయితే ఆ గృహానికి వధువు ఉంటే వరుడు, వరుడు ఉంటే వధువు వచ్చి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి.